తెలుగు రాష్ట్రాలకు మరొక 3 రోజుల పాటు వరుస సూచన చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. పశ్చిమ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్తో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్తో వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడతాయని హెచ్చరిస్తున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 75082255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. మరోవైపు వచ్చే 3 రోజులు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, వచ్చే 3 రోజులు ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతోంది, దీనికి కారణం ఏంటి? వచ్చే 3 రోజుల వరకు కూడా ఒక మాస వర్షాలు 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే ప్రస్తుతం సినాప్టిక్ ఫీచర్స్ చూస్తే ఉత్తరాంధ్రకి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో అయితే సర్క్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ ఈ 3 to 4 డేస్ వరకు కూడా ఈ యాక్టివిటీ అంటే థండర్స్టార్మ్స్ అంటే మరీ ఎక్కువగా కాకుండా అక్కడక్కడ 1-2 చోట్ల ఇటు ఉత్తరాంధ్రలోనూ దక్షిణ కోస్తాలోనూ కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ టెంపరేచర్స్ కూడా ఇప్పుడు ఇదే లెవెల్స్లో ఒక 3-4 డేస్ వరకు కూడా కంటిన్యూ ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. సరే, అంటే థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంది, ప్లస్ ఈదురుగాలు కూడా బలంగా వీస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఏ ప్రాంతాల్లో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ నడబోతోంది, ఈదురుగాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇదే ఈ పర్టికులర్ మ్యాప్ మనం చూస్తే ఇది జిఎస్ఏ బేస్డ్ లైట్నింగ్ సెన్సార్ మ్యాప్. దీంట్లో చూస్తే ఎక్కడెక్కడైతే ప్రస్తుతం మనకి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కానీ లైట్నింగ్ యాక్టివిటీ కానీ చూస్తే ఇది వరుస ప్రాంతం. ఇదేమో విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలు, అలాగే నెక్స్ట్ ఇది అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో ఇప్పుడైతే అట్ ప్రజెంట్ అక్కడ థండర్స్టార్మ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. అలాగే ఇటు కృష్ణా జిల్లాలో కూడా కనిపిస్తుంది, మనకి ఇటు గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది, ఇటు ప్రకాశం జిల్లాలోకి దగ్గరలో ఈ బార్డర్స్ ఒకటి ఇదంతా కూడా మనకి లైవ్లో కనిపిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంటుంది. సరే, అంటే క్యుములోనింబస్ ఇంపాక్ట్ ఉంది చాలా చోట్ల, భారీ వర్షాలు కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? క్యూములోనింబస్ క్లౌడ్స్ జనరల్గా ఈ సీజన్లో ఎక్కువగా డెవలప్ అవుతుంటే బికాస్ ఆఫ్ హీటింగ్ ఎక్కువ ఉండటం వల్ల. సమ్మర్ సీజన్లో భూమి బాగా వేడెక్కడం, దాని ద్వారా కన్వెక్టివ్ కరెంట్స్ బాగా పైకి వెళ్తుండటం, దానికి ఏవైనా ఇటువంటి మెకానిజమ్స్ అంటే లైక్ ట్రఫ్స్, విండ్ డిస్కంటిన్యూటీస్ అంటుంటాం, అవి కానీ లేకపోతే ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ కన్వెక్టివ్ కరెంట్స్ యొక్క యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది. అటువంటిప్పుడు ఈ హైట్స్ కూడా అంటే వెర్టికల్ ఎక్స్టెంట్ ఆఫ్ దీస్ క్యూములోనింబస్ క్లైడ్స్ ఇది అప్డ్రాఫ్ట్ యొక్క డామినేషన్ తగ్గిపోయి డౌన్ డ్రాఫ్ట్ కనుక కిందకు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న వాటర్ కంటెంట్ కానీ సూపర్ గోల్డ్ వాటర్ కంటెంట్ ప్లస్ ఈ ఐస్ క్రిస్టల్స్ ఏముంటున్నాయి ఇవన్నీ కూడా మనకి కిందకు వచ్చి మనకి వర్షపాతం రూపంలో వస్తుంటాయి. ఈ అట్మాస్ఫిరిక్ ఫ్రిక్షన్కి ఏమవుతుందంటే ఈ ఐస్ క్రిస్టల్స్ చాలా వరకు కరిగిపోతుంటాయి. చాలా చోట్ల మనం ఎక్కువగా థండర్ షవర్స్ ఎక్కువ చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని పర్టికులర్ కేసెస్లో అయితే మటుకి ఈ ఐస్ క్రిస్టల్స్ ఆ క్రిస్టల్ షేప్లోనే మనకి కిందకు వచ్చేస్తుంటుంది. మనకి మన ఆంధ్ర ఈ లాటిట్యూడ్స్లో అయితే మనం చూస్తే ఒక మ్యాక్సిమం ఒక 2 సెంటీమీటర్స్ డయామీటర్లో మనకి వడగండ్లు వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే పంటలకి వాటికి కూడా కొంచెం బాగా ఎక్కువ నష్టం. ఎందుకంటే అంత హైట్ నుంచి ఈ మాత్రం వైట్ ఉన్నటువంటిది పడుతున్నప్పుడు వెరీ హై కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ పంటల మీద ఎక్కువ ఉంటుంది. వచ్చే 3 రోజుల పాటు ఖచ్చితంగా క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.